హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. సో ఇవాళ చాలా స్పెషల్ డే. అదేంటంటే నా మ్యారేజ్ యానివర్సరీ. సో నేనైతే వెజ్ పులావ్ ప్లస్ మటర్ పన్నీర్ ప్రిపేర్ చేశాను స్పెషల్గా. సో మా దర్శిత్ మా బాబుకి ఫస్ట్ పెట్టాను, వాడు తింటున్నాడు అండ్ వాడికి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మా పాప కూడా వెళ్తుంది తినడానికి. సో ఈ స్పెషల్ డే అయితే మాకు బ్యాడ్ డేగా మారిపోతుంది, ఎందుకంటే మా పాపకి చాలా బాగాలేదు. 103 ఫీవర్ ఉంది, చాలా ఎక్కువ ఫీవర్ ఉంది. మేమైతే కొన్ని రోజుల ముందే అనుకున్నాం బాగా సెలబ్రేట్ చేస్తాం, బయటికి వెళ్తాం, కానీ కొన్ని అనుకుంది అసలు జరగదు. సో మంచి రోజుల్లోనే మా పాపకి ఏదైనా హెల్త్ పాడైపోతుంది ఎప్పుడైనా, ఏంటో తెలియదు అసలు ఎందుకు అలా జరుగుతుంది. సో ఇక్కడ ఒకరొకరు తినబెట్టుకుంటున్నారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఈ బాండింగ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నెక్స్ట్ అప్పుడే మా ఆయన అయితే వచ్చేసారు డ్యూటీ నుండి. మార్నింగ్ 5కే వెళ్ళారు డ్యూటీ, ఇంకా ఇప్పుడు 3 అవుతుంది రిటర్న్ వచ్చారు. పాపకి ఎంత ఓపిక లేకపోయినా ఎంత బాగాలేకపోయినా ఎప్పుడైనా గేట్ ముందే నిల్చుంటుంది వాళ్ళ డాడీకి రిసీవ్ చేయడానికి. సో ఫైనల్లీ మా ఆయన కూడా ఇంకా తినడానికి కూర్చున్నారు. ఇంకా మేమిద్దరం కలిసి తింటాం అనుకున్నాం ఇవాళ. సో నేనే ఎస్పెషలీ అనుకున్నా డైలీ 1 o'clockకే లంచ్ ఫినిష్ చేసేస్తాను, బట్ ఇవాళ వెయిట్ చేశాను, ఇవాళ స్పెషల్ డే కాబట్టి ఇద్దరం కలిసి తింటామని. సో ఇలా మాట్లాడుకుంటూ అలా లంచ్ అనేది ఫినిష్ చేస్తామన్నమాట. సో మధ్య మా పాప చూడండి మస్తీ చేస్తుంది. ఇంకా ఇక్కడైతే మా ఆయన మజ్జిగ అనేది ప్రిపేర్ చేశారు పెరుగుతో. మా దిశ అయితే టేస్ట్ చేసింది, దానికి బాగా నచ్చింది. దాని క్లాస్లో ఏమంటుంది, తను ఎప్పుడు 1.5 years, బట్ మొత్తం ఎక్స్ప్రెషన్తో ఎక్స్ప్లెయిన్ చేసి వస్తుంది తనకి ఏం కావాలి, ఏం నచ్చింది, ఏమొద్దు. సో ఫైనలీ మా ఆయనకి అయితే ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను. సో అతని దగ్గర అన్నీ ఉన్నాయి, వాచెస్, డ్రెస్సెస్, షూస్ అన్నీ ఉన్నాయి. ఏదైనా స్పెషల్గా మెమొరబుల్గా ఇవ్వాలనుకున్నా కాబట్టి ఒక గిఫ్ట్ అయితే ప్రిపేర్ చేయించాను. సో ఆన్లైన్ అయితే ప్రిపేర్ చేయించలేదు, ఆఫ్లైనే షాప్లోకి వెళ్ళి చెప్పానమాట ఇలా ప్రిపేర్ చేయాలంటే వాళ్ళు అలా ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో ఇలా మగ్ అనేది ప్రిపేర్ చేయించాను. సో అతని ఫోటో, ఇంకా మ్యారేజ్ ఫొటోస్, మా పిల్లల ఫోటో అలా కస్టమైజ్ చేయించాను. ఇంకా మంచి థాట్ అనేది రాపించాను. సో అతనికి అయితే బాగా నచ్చింది అండ్ మా బాబు కూడా బాగా నచ్చింది. ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే ఇలా ప్రజెంట్ చేస్తూ ఉండాలి, రిలేషన్షిప్లో లవ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. సో ఇంకా మా బాబు కూడా మా కోసం ఒక చిన్న గిఫ్ట్ అనేది ప్రిపేర్ చేశాడు, చిన్న హౌస్. సో ఈ హౌస్ అనేది ప్రిపేర్ చేసి ఇంకా మాకు గిఫ్ట్ చేశాడనమాట. సో ఇక్కడ మా చెట్టి తల్లికి అయితే హెయిర్ కామ్ చేస్తున్నా. సో సాయంత్రం వాళ్ళ డాడీ అయితే కేక్ తెచ్చారు. సో ఏం చేయలేదు కదా, అట్లీస్ట్ కేక్ అయినా కట్ చేద్దామని చెప్పారు. సో సరే ఓకే రెడీ అయ్యాము ఇంకా. సో మా బాబు అయితే ఉడికిపోయాడు, వాడికి ఫస్ట్ పెట్టలేదని. తొందరగా ఫీల్ అయిపోతాడు వాడు ఎప్పుడైనా. సో మా యానివర్సరీ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం.